గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మరొక చిన్న టాపిక్ పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం 1922 ఫిబ్రవరి. ఇది ఎందులో భాగం అంటే భారతదేశంలో గాంధీ గారు నిర్వహించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగం. ఈ ఉద్యమం ఎక్కడ జరిగిందంటే మన ఆంధ్ర ప్రాంతంలో జరిగింది. ఈ ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తి ఎవరు అంటే పర్వతనేని వీరయ్య చౌదరి. ఇతన్ని ఏమని పిలుదంటే ఆంధ్ర శివాజీ. ఈ వీటిలో అనుకుంటారండి, ఆంధ్ర శివాజీ అని పేరు. ఈ ఉద్యమాన్ని నిర్వహించినప్పుడు ఈయనకు ఒక దళం ఏర్పడింది. ఆ దళం పేరు ఏంటంటే శాంతిసేన. ఈ బిట్లని ఇవే యూజెస్సీ నెట్లో కానీ ఏపీ సెట్లో కానీ లేదంటే జిఎస్ పేపర్లో కానీ మనం బాగా ఇలాంటి వాడుకుంటారు. మేము దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఇవాళ పర్వతనేని వీరయ్య చౌదరి. శాంతిసేన సుమారు ఒక 4,000 మంది ఇతని సైన్యంలో ఉండేవాళ్ళు. శాంతిసేన స్మూత్గా జరిగేది ఉద్యమం, అందువల్ల దాన్ని శాంతిసేన అని అన్నారు. అలాగే పర్వతనేని వీరయ్య చౌదరి ప్రధాన పోస్ట్ ఏంటంటే గ్రామ మున్సబ్. ఈయన ప్రధాన పోస్ట్. ఈయన పర్వతనేని వీరయ్య చౌదరి పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం నిర్వహిస్తున్నప్పుడు భారతదేశం పరిహరిస్తున్న వైస్రాయి లార్డ్ వెల్లింగ్టన్ మరి ఈ పెదనందిపాడులో పన్నులు వసూలు చేయాలని చెప్పి వచ్చిన బ్రిటిష్ అధికారి పేరు ఏంటంటే లార్డ్ రూథర్ఫర్డ్. భారతదేశంలోనే మొట్టమొదటిసారి పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని నిర్వహించిన పెర్కా. ఇది ఇలాంటి టర్మినాలజీ హిస్టరీలో అడుగుతుంటారండి. పెర్కా అంటే జిల్లా, ఇలాంటివి భారత హిస్టరీలో పోటీ పరీక్షలో. పెర్కా మొదటి భారతదేశంలోనే పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని నిర్వహించిన మొదటి పెర్కా ఏదైనా ఉందంటే అది పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. దీని మీద ఐఎన్సీ ఒక కమిటీని ఏర్పడుతుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. గాంధీ గారికి తెలిస్తే ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే టంగుటూరి ప్రకాశం. ఈ కమిటీ అధ్యక్షుడు టంగుటూరి ప్రకాశం. సో ఈయన అధ్యక్షుడిని పరిశీలించి బర్డౌలి పన్నుల నిరాకరణ సత్యాగ్రహ ఉద్యమం జరిగేంత వరకు, ఆ ఫలితాలు వచ్చేంత వరకు మీరు ఈ ఉద్యమాన్ని నిలుపుదల చేయండి అని చెప్పి పర్వతనేని వీరయ్య చౌదరి సూచించడం జరిగింది. చివరికి 1922 ఏప్రిల్లో బర్డౌలి ఉద్యమం ఆగింది. ఆంధ్రప్రదేశ్లో పెదనందిపాడు పన్నుల నిరాకరణ కూడా నిలిచిందనమాట. సో ఇది మనకి భారతదేశంలో గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లేదా సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2 కీలకమైన సంఘటనలు. ఒకటి చీరాల పేరాల ఉద్యమం, రెండవది పెదనందిపాడు పన్నుల ఉద్యమం. నెక్స్ట్ క్లాస్లో సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత భారతదేశంలో జరిగిన సంఘటన ఏంటి, స్వరాజ్య పార్టీ ఏర్పాటు, దాని విధానాలు ఏంటి అనేది గురించి చర్చిస్తున్నాం. థ్యాంక్ యూ.